తెలుగు రాష్ట్రాల్లో మాడు పగిలిపోతోంది. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటోంది. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమినే తలపిస్తున్నాయి. ఏప్రిల్ మేలో సమ్మర్ వెదర్ బెదురు పుట్టిస్తోందని చెప్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఏపీ తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. 125 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి ఎండలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేసవి కుంపటి ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే మూర్ఛ వచ్చే లెవెల్లో సమ్మర్ హీట్ పెరుగుతోంది. వేసవి ఆరంభంలోనే 40 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడి ప్రతాపం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో మార్చి మొదట్లోనే ఎండలు మంట పుట్టిస్తుంటే రాబోయే ఏప్రిల్ మే నెలల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విజయవాడలో ఎండలను బట్టి చాలా భయపడుతున్నారు ప్రజలు. మొన్న శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఇక మరి ఏప్రిల్ మేలో ఎలా ఉంటాయి అనేది భయంగా ఉందండి. ఇక తెలంగాణ సమ్మర్ వెదర్ బెదురు పుట్టిస్తోంది. భానుడి భగభగలతో ఉడికిపోతున్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలు. అంతేకాదు దక్షిణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తెలిపారు. ఈ నెల చివరి 2 వారాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో వడగాల్పులు వీస్తాయన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని చెప్తున్నారు. మార్చి నెల చివరి 2 వారాల ఉష్ణోగ్రత క్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. 40 డిగ్రీల నుండి 50 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. నారాయణపేట్, గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ధర్మరాజు తెలిపారు. రాత్రిపూట కూడా అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది దక్షిణ ఉత్తర తెలంగాణలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీర్ఘకాలికంగా మనం చూసుకున్నట్లయితే 4 నుంచి 6 రోజుల వరకు కూడా ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే కనుక తీసుకున్నట్లయితే మనకి ఎండ తీవ్రత కానీ వడగాల్పులు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీర్ఘకాలిక సగటున తీసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3:30 మధ్యలో ఎండ తీవ్రత అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వివరించారు. ఆయా సమయాల్లో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.